మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది అన్ని చోట్ల దుమ్ము లేపే రేంజ్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతూ ఉండగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఓవరాల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 99 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా అంచనాలను మించిపోయి 155.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకుంది. ఇక మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా మేజర్ కలెక్షన్స్ తెలుగు వర్షన్ నుండే సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరును చూపెడుతూ ఉంది. ఓవరాల్ గా మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా 26 కోట్ల నుండి 27 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 28 కోట్లకు చేరువయ్యే అవకాశం కూడా ఎంతో కొంత ఉంది. ఇక కర్ణాటకలో మరోసారి 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా హిందీలో ఈ రోజు 3.5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా అందుకోవచ్చు. ఇక తమిళ్, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 1 కోటి లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద ఇండియాలో సినిమా బాక్సాఫీస్ దగ్గర 35 కోట్ల నుండి 36 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ రోజు అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో కలెక్షన్లు ఈ రోజు గాను అటు ఇటుగా 4 నుండి 5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉండటంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజున సినిమా 40 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా తెలుగు రాష్ట్రాలలో 126 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 195 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మొత్తం మీద చూసుకుంటే సినిమా అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి అన్ని చోట్ల రెట్టించిన కలెక్షన్ ను సాధించవచ్చు. ఇక టోటల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 3 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.